హైదరాబాద్లో దాదాపు 4 గంటల పాటు జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోని ముఖ్య నేతలకు కీలకమైనటువంటి అంశాలను దిశానిర్దేశం చేశాడు. రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక అంశాలని ఈ మీటింగ్లో చర్చించారు. దాదాపు 4 గంటల పాటు ఉన్నటువంటి ముఖ్య నేతలని, అదేవిధంగా మంత్రులని, ఎమ్మెల్యేలని పిలిచి మరీ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ దిశానిర్దేశాలు చేశారు. అవేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లో దాదాపు 4 గంటల పాటు సిఎల్పి మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మేజర్గా కొన్ని అంశాలను అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలని, అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీ కులగణన గురించి కావచ్చు, ఈ రెండు ఏ అయితే అంశాలు ఉన్నాయో ఇవి జనాల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్లాలని ముఖ్యంగా దిశానిర్దేశం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే రాబోయే ఎన్నికలకు ఊహించుకొని, అంటే దాదాపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరు కూడా, అంటే ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ పార్టీ ఎజెండాతోటే ముందుకెళ్ళాలి. సొంత తెలివితేటలతోటి ముందుకెళ్తే సహించేది లేదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దాంట్లో ఏదైనా పొరపాట్లు, తప్పులు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవ్వరు కూడా పార్టీ ప్రమేయం లేకుండా సొంత ఆలోచనలతోటి సొంత లీడర్లుగా గ్రూపులు కట్టడాన్ని చేస్తే మాత్రం పార్టీ ఎట్టకేలకు కూడా సహించేది లేదని వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగినట్టు తెలుస్తుంది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆయన దాదాపు పెద్ద ఎత్తున ఏంటంటే అటు బీసీ కులగణన కావచ్చు, సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ గురించి ఇవి రెండు గట్టిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. ఎవ్వరు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రూప్ మీటింగ్లు పెడితే సహించేది లేదని కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సో అయితే రీసెంట్గా ఇప్పుడు ఈ అంశం ఎందుకు వచ్చింది అంటే, గతంలో చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి నాయకత్వంలో, అంటే ఈ బేస్ అంటే ఏంటంటే దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలతోటి కలిపి ఒక డిన్నర్ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఈ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వెళ్ళినా కానీ అది మీడియాలో చాలా పెద్ద ఎత్తున బహిర్గతంగా వైరల్ అయింది, చాలా విమర్శలకు దారితీసింది. సో అందుకోసమనే చూశారు కదా గత టైంలో పెట్టినటువంటి ఈ డిన్నర్ పార్టీ మీడియాలో ఎలా ప్రచారితమైందో. సో అందుకని చూసి పెట్టండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం నా దగ్గరికి తీసుకురండి డైరెక్ట్. మీరు అంతర్గతంగా ఏదైనా బహిర్గతమైనటువంటి తప్పులు ఏమన్నా ఉంటే అంతర్గతంగా చర్చించకుండా నా దగ్గరికి తీసుకురండి అని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ నేను కూడా మీకు ఇన్ కేస్ అది న్యాయం జరగదు, లేకపోతే నేను కూడా చెప్పడానికి వీలు పడకపోతే డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గరికే మీరు వెళ్ళొచ్చు, మీ ఒపీనియన్స్ని చెప్పొచ్చు. కానీ పార్టీ క్యాడర్, ఇక్కడ పార్టీ భవిష్యత్తు ముఖ్యం. ఎవరు కూడా సొంత తెలివితేటలతో కూడా చెప్పొద్దని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్ వస్తున్నాయి. అంటే దాదాపు ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలోనే చెప్పారు. దానికి సంబంధించేటువంటి అంటే దాదాపు ఒక 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ 10 రోజులలో ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎలక్షన్స్ మెయిన్ ఎజెండా అత్యధికంగా గ్రామ పంచాయతీలలో కానీ, అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి పార్టీకి ప్లస్ చేయాలి తప్పితే మీరు చేసేటువంటి కార్యక్రమాలు మైనస్ చేస్తే బాగుండదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో వాటి మీద ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ కులగణన, ఈ సర్వేలు ఇవి మొత్తం ముందు పెట్టి స్థానిక సంస్థల్లో వీటిని అస్త్రాలుగా మార్చుకొని పార్టీ ప్రలోభాలకు ఎవరైతే, అంటే నార్మల్గా ఎవరైతే గ్రామీణంలో ఉన్నటువంటి విపక్షాలు ఏవైతే తీవ్ర విమర్శలు చేస్తారో ఆ విమర్శలు చాలా గట్టిగా కొట్టి చేసినటువంటి ఈ పనులని, చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకాల గురించి కానీ ఇవన్నిటిని చాలా గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళి ఈ రెండు అంశాల మీద ఒక భారీ మీటింగ్లు ఏర్పాటు చేసినా నష్టమేం లేదని కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఏదైతే ఉన్నారో లోకల్లో ఇన్ఛార్జీలు కానీ, అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా సొంత ఎజెండా పోకుండా
గ్రూప్గా అంటే ఆల్మోస్ట్ అంటే పార్టీ ఏదైతే అవలంబిస్తుందో అదే తీరును అక్కడ ఫాలో అవ్వాలి. సొంత ఎజెండాలకు ఎవరూ పోకుండా ఇన్ కేస్ ఉన్నటువంటి పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నా కానీ అవన్నిటికీ తావు లేకుండా ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గరికి రండి, నేను కూడా కాదు అనుకుంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, దీంట్లో మొహమాటం ఏమీ లేదని కూడా ఆయన సీరియస్గా అయితే వార్నింగ్ ఇచ్చడం అయితే జరిగింది. సో మొత్తంగా స్థానిక సంస్థలకు సన్నద్ధం కండి, అంటే స్థానిక సంస్థలు 15 లోపు ఎలక్షన్స్ రావచ్చని గతంలో మంత్రి చెప్పినట్టు ఎనీ టైం రావచ్చు. పంచాయతీ ఎన్నికలకు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తంగా మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండి పార్టీని గెలిపించే ధోరణిలో మీ ప్రవర్తన నడుచుకోండి అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది.